ఐఐటీకి మహాదశ రాబోతున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో 2,300 కోట్ల రూపాయలతో ఆధునిక పరిశోధన కేంద్రాల్లో అదనపు తరగతి గదులు, 2,500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐఐటీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న 20 ఏళ్లలో తిరుపతి ఐఐటీలో 12,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. బడ్జెట్ స్పీచ్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఐఐటీస్ స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అవుతానండి. 6,500 స్టూడెంట్స్. అంటే ఇప్పుడు కొత్త ఐఐటీస్ 5 ఐఐటీస్లో అంటే తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, గోవా లేదు ఈ పట్టు ఇంకాని, జమ్మూ అండ్ బిలాయ్. ఈ 5 ఐఐటీస్లో మొన్న ఇవన్నీ 2015 కొన్ని స్టార్ట్ అయినాయి, 2 స్టార్ట్ అయినాయి, 2016లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి. వీటిలన్నిటికి 2 ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ ఏ 2017 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది 2017 నుంచి ఫేజ్ ఏలో కన్స్ట్రక్షన్ అయింది. మా క్యాంపస్ మీరు చూసే క్యాంపస్ ఫేజ్ ఏ మేము 2022లోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం. 23లో 100% కంప్లీట్ చేస్తాం. ఫేజ్ ఏ అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది 1,200 స్టూడెంట్స్కి ఫెసిలిటీస్, హాస్టల్స్ ఏంటి, ల్యాబ్స్ ఏంటి, హౌసింగ్ ఏంటి, మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి హౌసింగ్. 1,200 స్టూడెంట్స్కి అప్పుడు సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1,444 crores మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్కి ఏంటి, తర్వాత ఏమో ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్కి ఏంటి, తర్వాత రన్నింగ్ కాస్ట్, మా శాలరీస్, రికరింగ్ కాస్ట్, ఆల్ ఇంటికి కలిపి ఫేజ్ ఏలో 1,444 కోట్లు పే చేసి ఇచ్చారు మాకు. ఇప్పుడు ఫేజ్ బి ఇప్పుడు అనౌన్స్ అయింది మొన్న. ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసింది. తర్వాత ఏమో క్యాబినెట్ కూడా అప్రూవల్ అయింది మొన్న 7th. అది ఈ పట్టు అన్ని ఐఐటీస్కి కలిపి అబౌట్ 13,800 and some crores ఇస్తున్నారు 5 ఐఐటీలు. మా ఐఐటి తిరుపతికి అయితే దే ఆర్ గివింగ్ అబౌట్ 2,313 crores నెక్స్ట్ 4 yearsకి, 2025 to 29. సో ఈ పీరియడ్లో అనదర్ 1,300 స్టూడెంట్స్ యాడ్ చేస్తాం. 1,300 into 5 ఐఐటీ 6,500. అదే అనౌన్స్మెంట్ అయింది కదా, 6,500. సో మొత్తం 29 కల్లా 2,500 స్టూడెంట్స్కి సరిపడి ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ అవుతాయి. మీరు చూస్తే, ఇప్పుడు క్యాంపస్కి వచ్చి చూస్తే అది ఎంత కట్టామో దానికి డబుల్ చేస్తాం. అకాడమిక్ బిల్డింగ్స్ ఏంటి, హాస్టల్స్ ఏంటి, ల్యాబొరేటరీస్ ఏంటి, హౌసింగ్ ఏంటి, ఇవన్నీ. సో కానీ మాకు మాస్టర్ ప్లాన్, ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ 20-30 yearsలో ఒక 12,000 స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేసాం. సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో సెటప్ అవుతుంది. ఫేజ్ ఏ, ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి, రైజ్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం. బట్ వీ హ్యావ్ ప్లాన్ ఓవర్ టైం 12,000 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ క్రియేట్ చేయాలని. అది 30 ఏళ్ళు పట్టవచ్చు, 40 ఏళ్ళు. ఇప్పుడు పాత ఐఐటీలు ఉన్నాయంటే దే టేకెన్ ఎనీవేర్ ఫ్రమ్ 60 to 70 years టు గెట్ టు దట్ స్టేజ్. సో దిస్ ఇస్ ది ప్లాన్. అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి, బోత్ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ ద స్టేట్ లెవెల్. ఇప్పుడు మొన్న మీరు ప్రెస్లో మళ్ళీ అది చూసుంటారు, విత్ కియా మోటార్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్. అది వాళ్ళు మాతోటి వచ్చి క్లోజ్గా దేవ్ ఐడెంటిఫైడ్ టు వర్క్ క్లోజ్లీ విత్ ఐఐటి తిరుపతి. One of the major initiatives is setting up of a makers lab. Makers lab ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే either ఫర్ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్, వాళ్ళు ఐడియాని నుంచి అది నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళటానికి either ఆ ప్రోడక్ట్ తయారు చేసి లేకపోతే ఆ సర్వీస్ని హౌ డు యూ టేక్ ఇట్ ఫార్వర్డ్, దానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికి ఇప్పుడు మేకర్స్ ల్యాబ్ ఉండాలంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత ఏమో హార్డ్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, మెకానికల్, ఇప్పుడు వెదర్ ప్లేనింగ్ ఎక్విప్మెంట్, కట్టింగ్, 3D ప్రింటింగ్ ఎక్విప్మెంట్, దెన్ ఎలక్ట్రానిక్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్,
అవన్నీ వాళ్ళు వీఆర్ ట్రైన్ టు సెట్ ఇట్ అప్ ఇన్ సచ్ ఎ వే మా స్టూడెంట్సే కాదు, బయట స్టూడెంట్స్ కూడా, బయట కాలేజీ స్టూడెంట్స్ ఏంటి, స్కూల్ స్టూడెంట్స్ ఏంటి, ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్, వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ యూస్ చేసి ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయటం అది చేయవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఎ మేకర్స్ ల్యాబ్ ఇస్. సో వీళ్ళు ఇచ్చిన కియా మోటార్స్ అగ్రీడ్ ఓవర్ నెక్స్ట్ 5 years ఒక 35 కోట్ల దాకా దే ఆర్ రెడీ టు ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐఐటి తిరుపతి ఫర్ వేరియస్ యాక్టివిటీస్. మేకర్స్ ల్యాబ్ ఒక మేజర్ యాక్టివిటీ. అది కాకుండా స్కాలర్షిప్స్, స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్, తర్వాత ఏమో టైలర్ మేడ్ కోర్సెస్ ఫర్ ఆటోమొబైల్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కి. దే ఆల్సో వాంట్ టు క్రియేట్ టైఅప్స్ విత్ కొరియన్ యూనివర్సిటీస్. ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని దే వాంట్ టు వర్క్ క్లోజ్లీ విత్ ఐఐటి తిరుపతి. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇనిషియేటివ్. అలాగే దెర్ ఈస్ at the state level, our honorable chief minister wants to create a very strong innovation ecosystem. ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ అంటే అలాగే ఇప్పుడు మేము ఈ మేకర్స్ ల్యాబ్ గురించి మాట్లాడాను కదా, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని. బికాస్ గోయింగ్ ఫ్రమ్ ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత అది ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్ట్అప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్, ఇవన్నీ లీగల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్, ఫండింగ్, ఇవన్నీ చాలా చేయాలి దానికి. సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని. సో మన టాటా వరల్డ్ తోటి టైఅప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ద హబ్ మెయిన్ లొకేషన్ విల్ బి అమరావతి, కానీ 5 spokes క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతాని. అంటే జియోగ్రఫికల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నంలో ఒక స్పోక్, కాకినాడలో ఒకటి, విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి, అనంతపూర్. సో ఈచ్ స్పోక్ హ్యాండిల్స్ 4 to 5 districts, దాని చుట్టుపక్కల ఉన్న districts కి. సో తిరుపతి హబ్ స్పోక్ కి ఒక్కో స్పోక్ కి దే హ్యావ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్. తిరుపతి హబ్ కి నాలెడ్జ్ పార్ట్నర్ ఐఐటి తిరుపతి పెట్టారు. సో వీ విల్ బి వర్కింగ్ విత్ ది ఇన్ ద హబ్ విత్ ది ఇనిషియేటివ్. అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ పెట్టారు. అదానీస్ ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉంది కదా, సో అదానీస్. అండ్ దెన్ వాట్ ఇస్ దట్, అమర్ రాజా వాళ్ళ ఇండస్ట్రీ చాలా ఉంది కదా చుట్టుపక్కల. తర్వాత ఏమో నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో వీళ్ళు దేర్ ది ఇండస్ట్రీ పార్ట్నర్స్. వాళ్ళే కాదు, కన్వే వరల్డ్ కూడా వీల్ స్లోలీ బి బ్రింగింగ్ ఇన్ అదర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్, బట్ దీస్ ఆర్ ది స్టార్టింగ్ సీడ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్. ది ప్లాన్ ఈస్ టు స్టార్ట్ ఎట్ ద టెంపరరీ సెట్ లొకేషన్ లో స్టార్ట్ చేసే యాక్టివిటీస్. ఓవర్ టైమ్ బిల్డ్ నెక్స్ట్ 3 years లో టు బిల్డ్ ఏ బిగ్ ఫెసిలిటీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ యూస్ దిస్ ఫెసిలిటీ ఫర్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్. అది కలెక్టర్ గారు ఈస్ బీన్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై ఎ ప్లేస్. సో వీ హావ్ బీన్ హ్యావింగ్ డిస్కషన్స్ కలెక్టర్ గారి తోటి, తర్వాత హబ్ వాళ్ళతోటి. సో వాళ్ళందరూ దేవ్ డిసైడెడ్ ఐఐటి తిరుపతి నుంచి ది టెంపరీ ఫెసిలిటీ మేము ఆఫర్ చేస్తున్నాం, ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని. తర్వాత ఏమో విల్ ప్లాన్ ఎ బిగ్గర్ ఫెసిలిటీ, ఎక్కడ కట్టాలి. మేము ఇక్కడ మాది 19 acres వీ హ్యావ్ ఎలొకేటెడ్. ఇప్పుడు మా క్యాంపస్ 548 acres. హైవేకి మౌంటైన్కి మధ్యలో వీ హ్యావ్ 530 acres దగ్గర. రోడ్డుకి అవతల వీ హ్యావ్ 19 acres. ఆ 19 acres మేము ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ కమ్ ఇన్నోవేషన్ పార్క్ క్రియేట్ చేద్దామని అట్టు పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఫర్ ఫుడ్ టెక్నాలజీ అండర్ పిఎంఎఫ్ఈ, ప్రైమ్ మినిస్టర్స్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్ లో we created a small food technology incubation center. We have set up lines for mango, for tomato and for citrus fruits. Farmers వచ్చి ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ యూస్ చేసి దే కెన్ క్రియేట్ ప్రొడక్ట్స్. తర్వాత వాళ్ళు ఆంటర్ప్రినర్స్ చేయాలని, దట్ ఈస్ ద ఐడియా. సో అలాగే వేరియస్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ విల్ టేక్ ప్లేస్ దేర్. ఈ బడ్జెట్లో, మొన్న శాంక్షన్ అయిన బడ్జెట్లో మా ఇన్నోవేషన్ రీసెర్చ్ పార్క్ కూడా శాంక్షన్ చేశారు. 1,50,000 square feet ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి టు స్టార్ట్ ది ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్. సో అది కూడా శాంక్షన్ చేయించాం ఇన్ ఎడిషన్ టు ది బిల్డింగ్స్. సో ఇవన్నీ నెక్స్ట్ 3-4 years లో
మా ఫెసిలిటీ వస్తుంది, ప్రాబబ్లీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి. సో విల్ ట్రై టు క్రియేట్ ఎ బిగ్ ఈకో సిస్టమ్. అంటే మా స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల కాలేజ్ ఏంటి, స్కూల్ ఏంటి, వాళ్ళందరూ కూడా దే షుడ్ బి ఏబుల్ టు కమ్ అండ్ యూస్ దిస్, ఆర్ ఆల్సో ఇన్ జనరల్ పబ్లిక్ దే హ్యావ్ ఎన్ ఐడియా దే వాంట్ టు సే. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది బిగ్ ఇనిషియేటివ్స్. అలాగే చాలా నేషనల్ మిషన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ది నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఆ మిషన్లో మాకు టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అని 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ దే సెటప్ అక్రాస్ ద కంట్రీ. అందులో ఆ 25లో ఒకటి ఐఐటి తిరుపతిలో పెట్టారు. దిస్ ఇస్ ఆన్ వాట్ దే కాల్ పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ టెక్నాలజీస్. అంటే బేసిక్లీ ద బ్రాడ్ ఏరియా ఆఫ్ పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ టెక్నాలజీస్. సో అది 100 crores ఇనిషియేటివ్ అది. ఇప్పుడు మొన్న 2022 డిసెంబర్లో జియోస్పేషియల్ పాలసీ అనౌన్స్ చేశారు, కొత్త జియోస్పేషియల్ పాలసీ. ఆ డేటా అంతా బాగా ఫ్రీ అప్ చేస్తారు. ఇదివరకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండి ఎలా యూస్ చేయాలి ఆ డేటా, ఈ జియోగ్రఫికల్ డేటా అక్యురసీ. ఇదివరకు వర్టికల్ అక్యురసీ కెనాట్ బి మోర్ దెన్ 3 meters, హారిజాంటల్ అక్యురసీ కెనాట్ బి 1 meter, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండి అవన్నీ తీసేశారు. తీసేసి సో ఈ జియోస్పేషియల్ మొన్న బడ్జెట్ స్పీచ్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు జియోస్పేషియల్ పాలసీ గురించి మాట్లాడారు. దానికి ఐఐటి తిరుపతి ఇస్ బికమింగ్ ఎ బిగ్ సెంటర్ ఇన్ ద కంట్రీ ఫర్ జియోస్పేషియల్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇప్పుడు ఆపరేషన్ ద్రోణగిరి అని స్టార్ట్ చేశారు 5 districtsలో ఇండియా అంతా. హౌ దిస్ జియోస్పేషియల్ పాలసీ ఓపెనింగ్ అప్ విల్ హెల్ప్ ఇన్ ఎకానమీ, livelihoods, whether it's in agriculture, whether it is in logistics, whether it is in skills and all these things. అది డిమాన్స్ట్రేషన్ చేయడానికి ఆపరేషన్ ద్రోణగిరి అని పెట్టారు. 5 districts ఇండియా అంతా. ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్ పెట్టారు, అది సౌత్కి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరి యాక్టివిటీస్ కూడా ఐఐటి తిరుపతి నుంచి ఇట్స్ బీయింగ్ కోఆర్డినేటెడ్ అట్ ద నేషనల్ లెవెల్. అస్సాంలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, తర్వాత హర్యానా ఒకటి, ఉత్తరప్రదేశ్. సో ఆల్ దీస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు జియోస్పేషియల్ రిలేటెడ్ వర్క్ ఈస్ బీయింగ్. అలాగే నావిగేషన్, అండర్ వాటర్ నావిగేషన్, ఇప్పుడు సబ్మెరైన్స్ వాటర్లో వెళ్తూ ఉంటాయి, దాని పొజిషన్. మిసైల్స్ కరెక్ట్గా వెళ్ళి మొన్న స్ట్రైక్స్ అయినాయి కదా, సో కరెక్ట్గా ఎక్కడిగా పొజిషన్, ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ అవ్వాలి, మిసైల్ ట్రాక్ ఎవరు చేయాలి, అలాగే శాటిలైట్స్, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ టెక్నాలజీస్. వాటికి వీఆర్ బికమింగ్ ఎ మేజర్ సెంటర్. సో అలాగే క్వాంటమ్ మిషన్లో రీసెంట్లీ దేర్ వాజ్ అ క్వాంటమ్ మిషన్. Quantum Mission-lo, one of the projects is going to be here in IIT Tirupati. We're getting about 20 to 25 crores to drive that particular act in quantum communications area. Alage, Honorable Chief Minister is now trying to create a quantum valley in Amaravati. Dantlo kuda we are getting associated with the quantum valley that the Chief Minister is talking about. Alage, hydrogen mission-lo kuda we are getting some projects, various activities. Semiconductor mission, India Semiconductor Mission, ఈ chips అని తయారు చేయడానికి అది. They are planning to set up 12 centers of excellence in the country. One of the centers probably will be in Tirupati. We are discussing in the government with the MeitY and these people. So ఇలాగా, so almost all the national missions లో కూడా మన faculty are we have about 230 crores of sponsored research ప్రాజెక్ట్. 230 కోట్లు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి క్యాంపస్ ఇన్స్టిట్యూట్ లో. ఓవర్ 200 ప్రాజెక్ట్స్, రైట్? అబౌట్ 500 టోటల్, 500 ప్రాజెక్ట్స్, 230 స్పాన్సర్డ్, 270 కన్సల్టెన్సీ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో 230 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇన్స్టిట్యూట్ లో. సో ఫర్ కొత్త ఇన్స్టిట్యూట్ గా దట్స్ ఎ వెరీ లార్జ్ నెంబర్. అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు క్రియేట్ ఎ బిగ్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ. ఒక 85,000 square feet బిల్డింగ్ లో హై ఎండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఏంటి, టెస్టింగ్ ఏంటి,